భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది, వాళ్ళు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ఈ వారం వారఫలంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయతవ్యసే ఓచేమశంతమగం హృదే సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. ఓం నమో భగవతే రుద్రాయ. నమస్కారం. గ్రహ సంచార గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృశ్చిక లగ్నం, విశాఖ నక్షత్రంలో 2 డిగ్రీల 13 నిమిషాల్లో సూర్యగ్రహ సంచారం జరుగుతోంది. అదే విశాఖ నక్షత్రంలో కుజగ్రహ సంచారం వృశ్చిక రాశిలో 1 డిగ్రీ 59 నిమిషాల్లో వారు సంచారం చేస్తున్నారు. జ్యేష్ఠ నక్షత్రంలో 18 డిగ్రీల 49 నిమిషాల్లో బుధగ్రహ సంచారం, చంద్రుడు శ్రవణ నక్షత్రంలో 13 డిగ్రీల 42 నిమిషాల్లో చంద్ర సంచారం మకరంలో జరుగుతోంది. కుంభంలో ఎప్పట్లాగానే శని భగవానుడు ధనిష్ఠా నక్షత్రంలో 6 డిగ్రీల 30 నిమిషాల్లో వారి సంచారం కొనసాగుతోంది. రాహుగ్రహం మీనరాశిలో రేవతి నక్షత్రంలో 28 డిగ్రీల 50 నిమిషాల్లో రాహు సంచారం. మేషరాశిలో గురుగ్రహ సంచారం భరణి నక్షత్రంలో 14 డిగ్రీల 14 నిమిషాల్లో జరుగుతోంది. కన్యారాశిలో శుక్రాచార్యుల వారు హస్తా నక్షత్రంలో 17 డిగ్రీల 35 నిమిషాల్లో సంచారం చేస్తున్నారు. కేతుగ్రహం అదే కన్యారాశిలో చిత్తా నక్షత్రంలో 28 డిగ్రీల 57 నిమిషాల్లో. మేషాదిగా వరుస క్రమంలో చూసినట్లయితే మేషరాశిలో వక్రించి ఉన్నారు గురుగ్రహం, కన్యారాశిలో శుక్రకేతువులు, వృశ్చికంలో కుజ సూర్య బుధగ్రహాలు, మకరంలో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. గురుగారు మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ప్రధానంగా దశమంలో చంద్రుడు, ఏకాదశంలో శని, షష్ఠంలో కేతువు. పనుల్లో శీఘ్ర విజయాలుంటాయి. కాలం మిశ్రమంగా ఉంది. ముఖ్య కార్యాల్లో అశ్రద్ధ వద్దు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ మనోబలంతో లక్ష్యాలను చక్కగా పూర్తి చేయండి. ఉద్యోగంలో తగినంత ప్రతిఫలం లభిస్తుంది. అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ప్రస్తుతంలో నూతన ప్రయత్నాలు అనుకూలించవు. ఉద్యోగరీత్యా స్థిరంగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మిత్రుల సూచనలతో మేలు చేకూరుతుంది. వ్యాపార పరంగా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాలను ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. సద్బుద్ధితో బంగారు భవిష్యత్తుని నిర్మించండి. వ్యాపారంలో ఇబ్బందులుంటాయి. ఆ ఇబ్బందులు తొలగే విధంగా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి పనులు చక్కబెట్టాలి. మీరు అనుకున్నది మీరు సాధించాలంటే ఓర్పుతో పాటు ఏకాగ్రత కూడా అవసరం. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఇప్పుడు చేపట్టవద్దు. అష్టమంలో రవి కుజ బుధగ్రహ సంచారాలున్నాయి. ఇవి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ ఆవేశంగా ప్రవర్తించవద్దు. ఒకటి మాట్లాడితే ఇంకొక రకంగా అర్థమయ్యే విధానం ఉంది కాబట్టి సౌమ్యంగా సంభాషించాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. వారం చివరి భాగంలో శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలంటారు? మేషరాశి వారు ఇష్టదైవ స్మరణ చేయటం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? అష్టమంలో రవిగ్రహం ఉన్నది కాబట్టి సూర్యుడిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? గోధుమలు దానం చేయండి. గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ప్రధానంగా పంచమంలో శుక్రుడు, లాభంలో రాహు. మీ కృషిని బట్టి మీకు లక్ష్మీ కటాక్ష సిద్ధి అనుకూలంగా ఉంటుంది. ఎందుకని పంచమంలో శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతోంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ముఖ్య కార్యాల్లో వెంటనే విజయం లభిస్తుంది. 7వ రాశిలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. బాధ్యతాయుతంగా పనిచేయండి. విఘ్నాలు వాటిలంతట అవే తొలగిపోతాయి. లక్ష్యం నెరవేరే వరకు కృషి చేస్తూనే ఉండాలి.
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి కృషి పెంచండి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఏ పని చేస్తున్నా అందులో ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మం తప్పనిసరిగా ఉంటే కాలం ఎంత వ్యతిరేకంగా ఉన్నా విఘ్నాలు వాటంతటవే తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి. ప్రతి విషయంలోనూ 1-2 సార్లు లోతుగా ఆలోచించండి. దేనికి తొందరవద్దు. పనుల్లో సందేహం ఉన్నప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించండి. సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. వ్యాపార రీత్యా శ్రమ అధికమవుతుంది. ఎందుకంటే సప్తమంలోనే బుధగ్రహ సంచారం కూడా ఉంది. అనుకూలంగా లేదు. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా కష్టపడాలి. అప్పుడే మీరు వ్యాపారంలో మీరు అనుకున్నది సాధించడానికి వీలు కలుగుతుంది. అపార్థాలకు తావలేకుండా సంభాషించాలి. దగ్గర వారితో విభేదాలు వద్దు. అనురాగంతో మాట్లాడాలి. వారాంతంలో మేలు జరుగుతుంది. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గురుగారు? నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేస్తే వారికి బాగుంటుంది? నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించండి. గురుగారు, ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి 6 గ్రహాలు విశేషమైన శుభాన్ని ప్రసాదిస్తున్నాయమ్మ. ప్రధానంగా 6వ రాశిలో రవి కుజ బుధులు, లాభంలో గురువు, చతుర్థంలో శుక్రుడు, దశమంలో రాహువు. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. గతం కంటే ఉన్నతమైనటువంటి ఫలితాలుంటాయి. అనేక మార్గాల్లో శుభాలు జరుగుతాయి. ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ఉద్యోగంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అధికార యోగం సూచితం. క్రమంగా మీరు అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ప్రశంసించేవారు పెరుగుతారు. సంతృప్తికరమైన ఫలితాలుంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు శక్తినిస్తాయి. పెట్టుబడులు విశేష లాభాన్ని ఇస్తాయి. ఏకాగ్రతతో పనిచేసి బంగారు భవిష్యత్తుని సాధించాలి. ఆర్థిక స్థితి క్రమంగా బలపడుతుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. బ్రహ్మాండమైన వ్యాపార యోగం సూచితం. నూతన ప్రయత్నాలు వ్యాపారంలో కలిసి వస్తాయి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. ప్రశంసించేవారు పెరుగుతారు. భూగృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. గతంలో కాని పనులు ఇప్పుడు చక్కగా పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు. మిథున రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? మిథున రాశి వారు లక్ష్మీదేవిని స్మరించటం చాలా ఉత్తమం. వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటారు? 6 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ. సప్తమంలో చంద్రుడు, తృతీయంలో శుక్రకేతువులు. ఆర్థిక విషయాలు చాలా చక్కగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. దైవ బలంతో కొన్ని పనులు పూర్తవుతాయి. మనోబలంతో పనులు ప్రారంభించండి. సకాలంలో వెంటనే విజయం లభిస్తుంది. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయాలను మార్చవద్దు, వెనకడుగు వేయవద్దు. కొన్ని విషయాల్లో తెలియని విఘ్నాలు వెంటాడతాయి. కాలం మిశ్రమంగా ఉన్నందున ఓర్పుతో నిదానంగా పనులు పూర్తి చేసుకొని సత్ఫలితాల్ని సాధించాలి. ధైర్యంగా ముందుకు సాగండి. ధర్మ మార్గంలో మేలు జరుగుతుంది. అనుమానము, భయము ఉన్న విషయాల్లో పునః ఆలోచించండి. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించండి. అపార్థాలకు తావులేకుండా సౌమ్యంగా, శాంతంగా వ్యవహరించడం మంచిది. చెడు ఊహించవద్దు, చెడు పలకవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడుగా ఉండవద్దు. భయం కలగకుండా చూసుకోండి. ఇబ్బంది అనిపించినప్పుడు ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది. ఏ విషయంలోనూ వెనకడుగు వేయవద్దు. వారాంతంలో మంచి జరుగుతుంది. సమిష్టి నిర్ణయాలు, సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి బాగుంటుంది గురుగారు? కర్కాటక రాశి వారు ఇష్టదైవ స్మరణ చేయాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఇష్టదైవాన్ని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయాలి. సాధారణ బాంబులో మైనం ఎక్కువ, మెడిసిన్ తక్కువ, పైగా జిడ్డుగా ఉంటుంది. ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గురుగారు, సింహ
సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. 6వ రాశిలో చంద్రుడు, 4లో బుధుడు, 9లో గురువు, 2లో శుక్రుడు. విశేషమైనటువంటి అద్భుతమైన వ్యాపార శుభయోగాలు గోచరిస్తున్నాయి. అధిక లాభాలు సమకూరుతాయి. పలు మార్గాల్లో బుద్ధిబలంతో వ్యాపారంలో అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు కలుగుతాయి. విశేషమైన భవిష్యత్తు ఉంటుంది. ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవప్రదమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మనోబలంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు గోచరిస్తాయి. కొందరు కావాలని ఆవేశపరిచి మీ చేత ఇబ్బంది కలిగించాలని చూస్తారు. ప్రశాంతంగా మాట్లాడండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ప్రతి విషయంలోనూ శాంతంగా ఉండటం అవసరం. మీ వినయ విధేయతలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. నమ్మకం గెలిపిస్తుంది. మంచి నిర్ణయాలతో బంగారు భవిష్యత్తును సాధించండి. భూగృహ వాహనాది యోగాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. పెట్టుబడి అధిక లాభాన్ని ఇస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించండి. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా చర్చలు చేయటం ద్వారా ఆనందం లభిస్తుంది. వారాంతంలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు మహాలక్ష్మిని ధ్యానించడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ నారాయణుల సందర్శనం విశేషమైన అదృష్టాన్ని ఇస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? 7వ రాశిలో శనిగ్రహ సంచారం ఉంది. కొద్దిగా నువ్వులు దానం చేయండి. గురుగారు, ఈ వారం కన్య రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ప్రధానంగా 3వ రాశిలో రవి కుజులు, జన్మ శుక్రుడు, 6వ రాశిలో శని. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. గత వారం కంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. అనుకున్నది సాధిస్తారు. అధికారులు ప్రసన్నులవుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ప్రతిభతో పనిచేసి అభివృద్ధిని సాధించండి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది. కృషిని బట్టి ఆర్థిక అభివృద్ధి సూచితం. కాబట్టి విశేషంగా కష్టపడాలి. మీరు ఎంత కష్టపడితే అంత మంచి జరుగుతుంది. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా సరైన నిర్ణయంతో మంచి ఫలితాలు సాధించండి. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని విధులు నిర్వర్తించండి. అప్పుడు వెంటనే ఆశించిన ఫలితాలు వస్తాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ద్వారా లక్ష్యాలను త్వరగా పూర్తి చేస్తారు. ముఖ్య కార్యాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ వివాదరహితంగా ఆలోచించాలి. సున్నితంగా సంభాషించండి. తగినంత ప్రజాదరణ లభిస్తుంది. ఖర్చుల్ని తగ్గించుకుంటూ ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. కన్యా రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు ఇష్టదేవతా స్మరణ చేస్తే శక్తి పెరుగుతుంది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? కన్యా రాశి వారు తప్పనిసరిగా నవగ్రహాలని దర్శించాలి. కన్యా రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ప్రధానంగా ద్వితీయంలో బుధుడు, సప్తమంలో గురువు, 6లో రాహువు. అద్భుతమైన వ్యాపార యోగం ఉంటుంది. వ్యాపారంలో పలు మార్గాల్లో కలిసి వస్తుంది. ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. పట్టుదలతో సకాలంలో పనిచేయడం ద్వారా విశేష కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలుంటాయి. మొహమాటం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశం తెలియకుండానే ఉంటుంది. కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త వహించండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సమస్య ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిలో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. పొరపాటు జరగడం ద్వారా మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మానసిక దృఢత్వం పెంచుకోవాలి. ధర్మబద్ధంగా మీ పనులు మీరు పూర్తి చేయాలి. వివాదాలకు దూరంగా ఉంటూ మీ కర్తవ్యాలను మీరు చక్కగా నిర్వర్తిస్తే ఎటువంటి ఇబ్బంది రాదు. అవగాహన సామర్థ్యంతో మాట్లాడండి. మంచి సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే శాంతి లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా అవసరమవుతాయి. వారం చివరి భాగంలో మీకు మేలు చేకూరుతుంది. తులారాశి
తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది గురుగారు? తులారాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? సూర్యుణ్ణి దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? గోధుమలు దానం చేయండి. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ప్రధానంగా తృతీయంలో చంద్రుడు, లాభంలో శుక్ర కేతువులు. మనోబలంతో పనులు ప్రారంభించండి, వెంటనే విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఏకాగ్రతతో పనిచేయాలి. మీ బాధ్యతలను మీరు చక్కగా సకాలంలో నిర్వర్తించడం ద్వారా మేలు చేకూరుతుంది. ఆత్మవిశ్వాసంతో ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. ఏ విషయంలోనూ తొందరపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురి కావద్దు. అధికారుల నుండి సమస్యలు పెరగకుండా సకాలంలో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి. శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. సహనంతో పనిచేయాలి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అపార్థాలకు తావు లేకుండా సంభాషించండి. కలహాలకు దూరంగా ఉండాలి. ప్రతి విషయాన్ని శాంతంగా పరిష్కరించాలి. చిన్న సమస్యని పెద్దగా చూడవద్దు. కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని చూస్తారు. పనిలో ఏకాగ్రత నిలిపినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలి. ఏ విషయంలోనూ బద్ధకించవద్దు. ప్రధానంగా వ్యాపారంలో బాధ్యతాయుతంగా నిర్వర్తించడం వల్ల మేలు చేకూరుతుంది. అనుకున్న లాభాలు సమకూరుతాయి. వృశ్చిక రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? వృశ్చిక రాశి వారు ఇష్టదేవతను స్మరించాలి. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? 6వ రాశిలో గురుగ్రహ సంచారం జరుగుతోంది. దైవబలం కోసం గురుగ్రహాన్ని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? శనగలు దానం చేయండి. గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. పంచమంలో బృహస్పతి, తృతీయంలో శని, దశమంలో కేతువు. ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో పనులు ప్రారంభించండి. ఏకాగ్రతతో ముందుకు సాగాలి. లక్ష్యంపై దృష్టి నిలపండి. నిరంతర సాధన విజయానికి సంకేతం. పనుల్లో స్పష్టత అవసరము. ఏ పని ఎలా చేయాలో ముందుగానే నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా కృషి చేయండి. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే శీఘ్ర విజయం లభిస్తుంది. చెడు విషయాలు మనసుకు తీసుకోవద్దు. చెడు ఆలోచించవద్దు. అలాగే ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు. ఇతరులకు మేలు చేయబోతే కీడు జరుగుతుంది. కాబట్టి మీ ప్రవర్తన, మీ బాధ్యత కుటుంబం వరకే పరిమితం కావాలి. భవిష్యత్తుపై దృష్టి నిలపాలి. అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మీయుల సూచనలతో మేలు జరుగుతుంది. గత అనుభవంతో పనిచేయాలి. మీ ఓర్పు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో అప్రమత్తంగా పనిచేయాలి. వ్యాపారంలో ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఖర్చుల విషయంలో పునరాలోచించాలి. భవిష్యత్తుపై దృష్టి నిలపండి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. శాంతంగా సమాధానాలు ఇస్తే వారాంతంలో మంచి జరుగుతుంది. శాంతి లభిస్తుంది. ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు ఇష్టదేవతను స్మరించాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? ఇష్టదేవతను దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి గురుగారు? నవధాన్యం అగ్నికి సమర్పించండి. గురుగారు, ఈ వారం వార ఫలంలో మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 6 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. లాభంలో రవి, కుజ, బుధులు. జన్మచంద్రుడు, 9లో శుక్రుడు, తృతీయ రాహువు. అద్భుతమైన శుభకాలం ప్రారంభమైంది. బ్రహ్మాండమైన విజయాలు సొంతమవుతాయి. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది. అదృష్టవంతులవుతారు. ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలుంటాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అధికార యోగం సూచితం. తోటివారి నుండి తగినన్ని ప్రశంసలు అందుకుంటారు. ప్రతిభతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తుని నిర్మిస్తారు. నూతన గృహయోగం సూచితం. భూగృహ వాహనాది లాభాలు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని మంచిని సాధించండి. నలుగురికి ఆదర్శవంతులవుతారు. కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు చేకూరుతుంది. మిత్రుల ద్వారా తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. యోగ్యతని అనుసరించి విజయాలు సాధించండి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మకర రాశి వారికి లక్ష్మీ సందర్శనం శుభాన్ని ప్రసాదిస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? 6 గ్రహాలు యోగిస్తున్నాయి. దానాలు అవసరం లేదు.
గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 2 గ్రహాలే అనుకూలిస్తున్నాయమ్మ. దశమంలో రవి, అష్టమంలో శుక్రుడు. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వెంటనే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అధికారుల నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది. అధికార లాభం సూచితం. వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుంటూ యోగాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిని సాధించాలి. తోటివారి నుండి మేలు చేకూరుతుంది. న్యాయపరంగా విజయం లభిస్తుంది. సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవాలి. నలుగురిని కలుపుకుపోవడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తుంది. శ్రమను బట్టి ధనయోగం ఉంటుంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించండి. రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. సకాలంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో కలిసి వస్తుంది. మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో అది మీకు వెంటనే లభిస్తుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. కొన్ని ఆనందించే అంశాలు కూడా చోటు చేసుకుంటాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. వారాంతంలో మేలు చేకూరుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. కుంభరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శనం చేసుకోండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్యం నవగ్రహాలకు సమర్పించండి. గురుగారు, ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 2 గ్రహాలే సహకరిస్తున్నాయమ్మ. లాభంలో చంద్రుడు, ద్వితీయంలో గురువు. మనోబలంతో పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. నిండైన ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో ఏకాగ్రత చాలా అవసరం. సకాలంలో పనులు మొదలుపెట్టడం ద్వారా మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించుకునే వీలు కలుగుతుంది. అవగాహన సామర్థ్యంతో పనిచేయండి. అపోహలకు అవకాశం లేకుండా ప్రవర్తించండి. ప్రారంభించిన పనులను వెంటనే పూర్తి చేయండి. పనులను వాయిదా వేయవద్దు. బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ముఖ్య కార్యాల్లో మానసిక దృఢత్వం అవసరం. వ్యాపారంలో కూడా సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి. ధర్మ మార్గంలో కృషి చేయడం ద్వారా సంకల్ప సిద్ధి కలుగుతుంది. పనుల్లో శ్రమ అధికమైనప్పటికీ కూడా నిదానంగానైనా అనుకున్న విజయాలు సొంతమవుతాయి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడటం చాలా మంచిది. సత్యనిష్ట, ధర్మనిరతి మిమ్మల్ని చాలా కాపాడుతాయి, ఆనందాన్ని ప్రసాదిస్తాయి. మీనరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు ఇష్టదేవతను స్మరించడం మంచిది. మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గురుగారు? ఇష్టదేవత స్మరణతో పాటు ఇష్టదైవాన్ని దర్శించండి. వీలైతే ఈశ్వరుణ్ణి దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహాలకు సమర్పించండి. గురుగారు, ఈ వారం 12 రాశుల వారికి ఎలా ఉందో, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, అలాగే ఎటువంటి స్తోత్రాలు పఠిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఇత్యాది అంశాలు మాకు చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.